మీరు అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? చేసిన అప్పులు తీర్చలేక అప్పుల భారం పెరిగిపోయి సతమతమవుతున్నారా? అయితే మీరు కష్టాల నుంచి విముక్తి పొందే మార్గం ఉంది. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరుగుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా సరే ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ దేవాలయ స్థల పురాణం అనేక ఆసక్తిదాయక విశేషాలను చెబుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర ఉన్న ధనాన్ని అప్పుగా తీసుకున్నారని మనందరికీ తెలిసిందే. అయితే ఆ కుబేరుడి అప్పు తీర్చలేక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చింతతో దిగులతో చిల్పూరుగుట్టకు వచ్చారని, ఆ కొండపైకెక్కి అక్కడ ఉన్న గుహలో కుబేరుడి అప్పు తీర్చలేదని బాధపడుతూ తపస్సులో ఉండిపోయారని స్థల పురాణం తెలియజేస్తోంది. కుబేరుడి అప్పు తీర్చలేక ఇక్కడకు వచ్చి తపస్సు చేశారు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. బుగుల్ లేదా గుబులు అంటే చింత, దిగులు అని అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ గుట్టకు వచ్చినప్పుడు ఆ కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటిని పాదాలగుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. మీకు వీలుంటే ఒకసారి ఈ స్వామిని దర్శించండి, ఆయన కరుణను పొందండి.